మనం చెప్తూ ఉంటాం, నా దగ్గర ఆ వస్తువు లేదు, నా దగ్గర ఈ వస్తువు లేదు, నేను ఆ పని చేయలేను, ఈ పని చేయలేను అని చెప్తూ ఉంటాం. అప్పుడు ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఏ వర్డ్స్ యూజ్ చేయాలి? ఎలా సెంటెన్స్ మేక్ చేయాలి? ఏ వర్డ్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్‌ని మేక్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ తాగను, నా దగ్గర కార్ లేదు అని మనం తెలుగులో చెప్తూ ఉంటాం. ఇలాంటి సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా రాయాలి? ఈరోజు మనం ఆ టాపిక్ గురించి నేర్చుకుందాం. డోంట్, డజంట్, హావెంట్, హాజంట్. డోంట్, డజంట్ అంటే చేయను అని అర్థం. ఏదైనా ఒక పని చేయను అని చెప్తాం కదా, అలాంటప్పుడు మనం డోంట్ కానీ డజంట్ కానీ యూజ్ చేస్తాం. హావెంట్, హాజంట్ లేదు అన్నప్పుడు మనకి హావెంట్, హాజంట్ అని చెప్తాం. కానీ ఇక్కడ మనం లేదు అనడానికి డోంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం, లేదా డజంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. మన దగ్గర వస్తువు లేదు అంటే డోంట్ హ్యావ్, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, షీ డజంట్ హ్యావ్ ఎ కార్, ఈ విధంగా చెప్తూ ఉంటాం. హావెంట్, హాజంట్ ఎందుకు యూజ్ చేయకూడదు? మీకు ఎవరికైనా రీజన్ తెలుసా? రీజన్స్ తెలుసుంటే కమెంట్స్ లో చెప్పండి, లాస్ట్ లో నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం డోంట్, డజంట్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్స్ కి వాడాలి ఇప్పుడు చూద్దాం. ఐ, వి, యు, దే. ఐ అంటే మనకి నేను అని మీన్, ఇవంతా మనం ప్లూరల్ ఫార్మ్స్ అంటాం. డజంట్ అనేది సింగులర్ ఫార్మ్స్. షీ, హీ, ఇట్ ఇవన్నీ మనం సింగులర్స్ అంటాం. వీటిని ఐ, వి, యు, దే ని ప్లూరల్ ఫార్మ్స్ అంటాం. హీ, షీ, ఇట్ ని సింగులర్ ఫార్మ్స్ అంటాం. ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు డోంట్ అనేది యూజ్ చేస్తాం, సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు డజంట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డోంట్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్స్ చూడండి, ఐ, యు, వి, దే అని ప్లూరల్ ఫార్మ్స్ వచ్చింది. మనకి అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఐ డోంట్ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగను. యు డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు టీవీ చూడవా డైలీ అంటాం కదా, అలాంటప్పుడు. వి డోంట్ ఈట్ జంక్ ఫుడ్, వి అంటే ఎవరు? మనము, మేము జంక్ ఫుడ్ తినము అంటున్నాం. దే డోంట్ ప్లే అవుట్ సైడ్, వాళ్ళు బయట ఆడుకోవడం లేదు. ఇక్కడ డోంట్ అంటే ఏమి? చేయడం లేదు, చేయలేదు. ఇక్కడ డోంట్ తర్వాత V1 వెర్బ్ అని వస్తుంది కాబట్టి ఇవంతా V1 వెర్బ్. డ్రింక్ అంటే ఏమి? తాగడం. వాచ్ అంటే చూడడం. ఈట్ అంటే తినడం. ప్లే అంటే ఆడడం. సో ఇక్కడ డోంట్ తర్వాత V1 వెర్బ్ వచ్చింది కాబట్టి మనం చేయడం లేదు, నేను కాఫీ తాగడం లేదు, నేను టీవీ చూడడం లేదు, లేదా వాళ్ళు జంక్ ఫుడ్ తినడం లేదు, ఈ విధంగా. ఐ డోంట్ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్, ఐ డోంట్ ప్లే అవుట్ సైడ్. ఈ విధంగా మనం ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు డోంట్ అని యూజ్ చేసి V1 వెర్బ్ యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ అనేది ఏదైనా యూజ్ చేస్తాం. ఐ డోంట్ ప్లే అవుట్ సైడ్, ఐ డోంట్ డ్రింక్ టీ. ఈ విధంగా మనం చేయలేదు అన్నప్పుడు అలా యూజ్ చేసి చెప్పచ్చు. ఐ డోంట్ అని యూజ్ చేసి V1 వెర్బ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు అదే మనకి డజంట్ యూజ్ చేసినప్పుడు ఏం చెప్తాం? డజంట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనకి చూడండి సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్. ఇట్ అనే దాంట్లో మనకి మై చైల్డ్ అని పెట్టాను. మై చైల్డ్ అనేది ఒకే ఒక పర్సన్, అక్కడ సింగులర్ ఫార్మ్ వస్తుంది. హీ, షీ డజంట్ డ్రింక్ కాఫీ, ఆమె కాఫీ తాగడం లేదు. హీ డజంట్ వాచ్ టీవీ, అతడు టీవీ చూడడం లేదు. మై చైల్డ్ డజంట్ ఈట్ వెజిటేబుల్స్, నా పిల్లవాడు వెజిటేబుల్స్ తినడం లేదు. ఇక్కడ చూడండి సింగులర్ ఫార్మ్స్, ఇవన్నీ సింగులర్ ఫార్మ్స్ కాబట్టి మనకి డజంట్ అనేది యూజ్ చేస్తాం. ఈ డజంట్ వచ్చిన తర్వాత కూడా చూడండి మనకి V1 వరకే వస్తుంది. ఇక్కడ మనకి షీ డజంట్ డ్రింక్ కాఫీ, హీ డజంట్ వాచ్ టీవీ, హీ డజంట్ ప్లే అవుట్ సైడ్, హీ డజంట్ ప్లే క్రికెట్. ఈ విధంగా మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. V1 వెర్బ్ ని చేంజ్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మై చైల్డ్ డజంట్ ఈట్ వెజిటేబుల్స్, లేదా మై చైల్డ్ డజంట్ రైట్ హోంవర్క్. ఈ విధంగా ఇట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ డజంట్ రైన్ టుడే అంటే ఏంటి? ఇక్కడ వర్షం పడడం లేదు. డజంట్ అనేది ఇక్కడ అనేది మనకి సింగులర్ ఫార్మ్ కదా, ఇట్ డజంట్ రైన్ టుడే, ఇక్కడ వర్షం పడడం లేదు అని చెప్తున్నాం. డోంట్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ రాస్తాం, డజంట్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ అనేది రాస్తాం. ఇక్కడ మనం డజంట్ యూజ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనకి వెర్బ్కి ఎస్ ని యాడ్ చేయాలని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, డస్, షీ డస్ నాట్ ఈట్, షీ డజంట్ ఈట్స్. ఏది కరెక్ట్? మనకి డజంట్ ఈట్ అనేది కరెక్ట్, ఎందుకంటే డస్ లోనే మనకి ఎస్ ఫార్మ్ అనేది యాడ్ అవుతుంది. సో షీ డజంట్ ఈట్స్ అనేది తప్పు, ఇక్కడ వర్బ్ కి ఎస్ అనేది రాకూడదు. ఆల్రెడీ మనకి డస్ లోనే ఎస్ వచ్చేస్తుంది కాబట్టి ఈట్ అనేది కరెక్ట్. ఇప్పుడు మనం హావెంట్, హాజంట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేయాలి నేర్చుకుంటాం. హావెంట్ అనేది మనకి సేమ్ అదే ఉంది, మనకి ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మనకి హావెంట్ అనేది యూజ్ చేస్తాం. హాజంట్ అనేది సింగులర్ ఫార్మ్స్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు హ్యావ్ నాట్ ని యూజ్ చేస్తాం, సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు హాజంట్ ని యూజ్ చేస్తాం. ఇవి రెండింటిని మనము
యాక్షన్స్ లో యూజ్ చేస్తాం. యాక్షన్స్ కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు మనం హ్యావ్ అండ్ మీ హ్యాస్ అండ్ మీ యూజ్ చేస్తాం. సపోజ్ మన దగ్గర వస్తువు లేదు అన్నప్పుడు మనం డోంట్ హ్యావ్ ని డజంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు హ్యావ్ అండ్ డోంట్ హ్యావ్ గురించి మనం నేర్చుకుందాం. ఐ హ్యావ్ అండ్ ఏ కార్ అనేది ఏమి, ఇక్కడ కార్ అనేది ఏమి, వస్తువు కదా. ఇక్కడ కార్ అనేది మనకి వస్తువు కదా. సో మనకి ఐ హ్యావ్ అండ్ ఏ కార్ అనేది మనకి తప్పు. ఇక్కడ మనం ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అనేది యూజ్ చేస్తాం. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ కార్ అనేది థింగ్ కదా, థింగ్. సో మన దగ్గర ఉంది, నా దగ్గర కార్ ఉంది అంటే ఐ హ్యావ్ ఏ కార్ అంట. నా దగ్గర లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అంట. ఇక్కడ ఐ హ్యావ్ అండ్ ఏ కార్ అంటే ఇక్కడ హ్యావెంట్ అనేది మనకి యాక్షన్స్ లో యూజ్ చేస్తాం. హ్యావెంట్ ని కానీ హ్యాస్ ని కానీ యాక్షన్స్ లో యాక్షన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో నేను ఇప్పుడు ఆ పని చేయలేదు అన్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. పని కంప్లీట్ అవ్వకముందు మనం హ్యావ్ ని హ్యాస్ ని యూజ్ చేస్తాం నెగిటివ్. మన దగ్గర వస్తువు ఉంది లేదు అన్నప్పుడు డోంట్ హ్యావ్ డజంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఐ కాబట్టి హ్యావ్ అంటే యూజ్ చేస్తాం. అదే సబ్జెక్ట్ ఐ కాబట్టి డోంట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ దే హ్యావ్ ఏ కార్ అని ఉంటుంది. దే హ్యావ్ ఏ కార్ అంటే వాళ్ళకి కారు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఏ కార్ అంటే వాళ్ళకి కారు ఉంది అని చెప్తాం. వాళ్ళకి కారు లేదు అంటే మనకి దే డోంట్ హ్యావ్ ఏ కార్ అని చెప్తాం. ఇది కరెక్ట్. హ్యావెంట్ ని యూజ్ చేయకూడదు. హ్యావెంట్ అంటే యాక్షన్స్ వచ్చినప్పుడు మనం హ్యావ్ ని యూజ్ చేస్తాం. యాక్షన్స్ కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం హ్యావెంట్ ని హ్యాజంట్ ని యూజ్ చేస్తాం. మన దగ్గర థింగ్స్ కానీ ఏదైనా వస్తువులు లేదు అన్నప్పుడు డోంట్ హ్యావ్ ని డజంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, వీ హ్యావెంట్ కంప్లీటెడ్ ద టాస్క్ అంటే ఇక్కడ చూడండి వాళ్ళు వాళ్ళ టాస్క్ ని ఇంకా కంప్లీట్ చేయలేదు అంటున్నారు. ఇక్కడ కంప్లీటెడ్ అనేది మనకి యాక్షన్ కదా. సో వాళ్ళు ఆ పనిని ఇంకా కంప్లీట్ చేయలేదు అన్నప్పుడు ఇది కరెక్ట్. దే ఐ హ్యావెంట్ ఫినిష్డ్ మై వర్క్. ఇక్కడ ఫినిష్డ్ అనేది కూడా మనకి ఏమి యాక్షన్. సో నేను ఇంకా నా పనిని పూర్తి చేయలేదు అని చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి దగ్గర వస్తువు ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం కదా, వస్తువు లేనప్పుడు హ్యావ్ చెప్పకూడదు అని అంటాం కదా. అవును, ఎస్ చెప్పకూడదు. ఎందుకంటే హ్యావ్ అనేది వస్తువు ఉంది అన్నప్పుడు మనం ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ సైకిల్, ఐ హ్యావ్ ఏ బైక్ అని చెప్తూ ఉంటాం. అదే మన దగ్గర వస్తువు లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్, ఈ విధంగా మనం చెప్పాలి. ఇది అంటే థింగ్స్ కాబట్టి మన దగ్గర ఉంది లేదు అంటున్నాం. అదే మనకి హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, యాక్షన్స్ లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు హ్యావ్ నాట్ కంప్లీటెడ్, హ్యాస్ నాట్ కంప్లీటెడ్. ఇక్కడ హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ యూజ్ చేసినప్పుడు యాక్షన్ ఆ వెర్బ్ అనేది మనకి V3 వెర్బ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇది యాక్షన్ ప్లస్ V3 కదా. వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద టాస్క్, ఐ హావెంట్ ఫినిష్డ్ మై వర్క్. ఇది కూడా V3 మనకి. ఏదైనా ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు మనము హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా మీకు హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ ని ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పి? మన దగ్గర వస్తువు ఉంది అంటే హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. మన దగ్గర వస్తువు లేదు అంటే డోంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ ని యాక్షన్ పని కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు హ్యావ్ నాట్ ని హ్యాస్ నాట్ ని యూజ్ చేసి V3 వర్బ్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు అదే విధంగా హ్యాస్ నాట్ డజంట్ హ్యావ్ గురించి నేర్చుకుందాం. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్. ఇక్కడ చూడండి ఎందుకు హ్యాస్ నాట్ వచ్చింది, షీ అనేది సింగులర్ ఫామ్ కదా. సో సింగులర్స్ అంటే ఏమవుతుంది, హ్యాస్ నాట్ అనేది షీ సింగులర్ ఫామ్స్ వచ్చినప్పుడు షీ అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకు హ్యాస్ నాట్ వచ్చింది, ఆమె హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె వర్క్ ని ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి పని గురించి చెప్తున్నారు కాబట్టి హ్యాస్ నాట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది యాక్షన్ వర్డ్ కదా, అదే V3 వర్బ్ కదా. సో మనకి ఇక్కడ ఇంకా తన పని పూర్తి కాలేదు కాబట్టి షీ హాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె ఇంకా పని పూర్తి చేయలేదు అని చెప్తున్నాం. కాబట్టి మనకి పని గురించి వచ్చినప్పుడు కాబట్టి హ్యాస్ నాట్ V3 యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కింద ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, హీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఇక్కడ చూడు కార్ అనేది మనకి థింగ్ కదా, వస్తువు గురించి చెప్తున్నాం. అతని దగ్గర కారు లేదు అన్నది. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, డజంట్ హ్యావ్ ఏ కార్. ఇది ఎందుకు సింగులర్ కాబట్టి డజంట్ హ్యావ్ ఏ కార్. మీకు హ్యాస్ డజంట్ హ్యావ్ చెప్పొచ్చు అని అడగచ్చు. ఎందుకు చెప్పకూడదు అంటే డస్ లోనే మనకి ఆల్రెడీ హ్యాస్ ఎస్ అనేది మనకి వస్తుంది కాబట్టి హ్యావ్ ఏ యూజ్ చేస్తాం. డజంట్ హ్యావ్ ఏ కార్. ఇంకోటి చూడండి, షీ డజంట్ హ్యావ్ న్యూ డ్రెస్. ఆమెకి ఒక కొత్త డ్రెస్ కూడా ఎందుకు, డజంట్ హ్యావ్ ఏ న్యూ డ్రెస్, ఆమె దగ్గర ఒక కొత్త డ్రెస్ కూడా లేదు అని చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ డజంట్ హ్యావ్ 4 legs. ఇప్పుడు ఏదో ఒక వస్తువు అనిమల్ అని ఉంటాం, దానికి 4 కాళ్ళు లేవు అని చెప్తున్నాం. ఇట్ అనేది ఏదైనా ఒక వస్తువు, అది ఎప్పుడు సింగులర్ కాబట్టి డజంట్ హ్యావ్ 4 legs. డజంట్ హ్యావ్ అంటే దానికి లేదు. అదే డస్ ఇట్ హ్యావ్ అంటే ఉంది అన్నాం. ఇప్పుడు సపోజ్ పిల్లికి 4 కాళ్ళు ఉంది అని చెప్తున్నాం, అప్పుడు క్యాట్ హ్యాస్ 4 legs అని చెప్తున్నాం. అదే లేదు అంటే క్యాట్ డజంట్ హ్యావ్ 4 legs అని చెప్తాం. ఇప్పుడు సింపుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హ్యావ్ నాట్ ని హ్యాస్ నాట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, డోంట్ హ్యావ్ ని డజంట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి. సింపుల్ క్లారిఫికేషన్ లో హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ లేదు
మన దగ్గర లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, డోంట్ హ్యావ్ ని డజంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు హ్యావ్ నాట్ ని హ్యాస్ నాట్ ని యూజ్ చేస్తాం. మన పనుల గురించి చెప్పేటప్పుడు హ్యావ్ నాట్ హ్యాస్ నాట్ చెప్తాం. వస్తువుల గురించి చెప్పేటప్పుడు డోంట్ హ్యావ్ డజంట్ హ్యావ్ ని యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ డోంట్ డిఓ ఏంటి ఈ విధంగా చెప్పొచ్చు, డు నాట్ అని చెప్పచ్చు, డజంట్ అని చెప్పొచ్చు, డజంట్ అని డస్ నాట్ అని చెప్పొచ్చు. అదే విధంగా హ్యావ్ నాట్ హ్యావ్ అని చెప్పొచ్చు, లేదా హ్యావ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. హ్యాజింట్ అని చెప్పొచ్చు, హ్యాస్ నాట్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, డోంట్ అని చెప్పొచ్చు, లేదా డు నాట్ అని చెప్పొచ్చు. డజంట్ లేదా డజంట్, హ్యావ్ ఇట్ లేదా హ్యావ్ నాట్, హ్యాజంట్ లేదా హ్యాస్ నాట్. మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా, డోంట్ డజంట్ హ్యావ్ అండ్ హ్యాస్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామని. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ఆ ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో రాయండి. డోంట్ డజంట్ హ్యావ్ అండ్ హ్యాజంట్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, అంటే డైలీ లైఫ్ లో యూజ్ చేసే ఎగ్జాంపుల్స్. ఐ డోంట్ డ్రింక్ బటర్ మిల్క్, ఇక్కడ డోంట్ అనేది మనకి ఎందుకు యూజ్ చేసామో ఐ వచ్చింది కాబట్టి. He doesn't play cricket. She doesn't cook today. I haven't finished my homework. Haven't వచ్చినప్పుడు మనకి ఇది V3 verb. She hasn't called me. Call అనేది మనకి V3 verb కదా. ఇప్పుడేమి ఐ డోంట్ డ్రింక్ బటర్, నేను బటర్ మిల్క్ తాగను. He doesn't play cricket. అతడు క్రికెట్ ఆడాడు. She doesn't cook today. ఆమె వంట చేయదు. I haven't finished my work. నేను నా పని ఇంకా పూర్తి చేయలేదు. She hasn't called me. ఆమె కాల్ చేయలేదు నాకు అంటాం కదా. అలాంటప్పుడు మనం ఎంత యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం ఇంకొక 4 సెంటెన్స్ ఇచ్చాను, మీరు దీని యొక్క ఆన్సర్స్ ని కామెంట్స్ లో రాయండి. ఐ డాష్ ప్లే టెన్నిస్. షీ డాష్ ఈట్ నాన్ వెజ్. హీ డాష్ కమ్ హోమ్. యూ డాష్ కంప్లీటెడ్ యువర్ వర్క్. దీని యొక్క ఆన్సర్స్ ని మీరు కమెంట్స్ లో రాయండి. మీరు ఈ విధంగా సింపుల్ గా నేర్చుకుంటున్నారంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకొకటి షేర్ చేయండి. మీలాగే ఇంకొకరు కూడా నేర్చుకుంటారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.